నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు. నమ్మే కృప ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ప్రతి బిడ్డను బాగు చేయండి, ప్రతి బిడ్డను బాగు చేయండి. ఇదిగో నాయన తండ్రి, సుధాకర్ బ్రదర్ స్వస్థపరచండి, పవన్ స్వస్థపరచండి. ఇదిగో తాతయ్య గారు, లూరియక్క, ఇంకా బిడ్డలేవు సాక్ష్యాలు చెప్పారు, స్వస్థపరచండి. ఎవరెవరు ఇంకా బలహీనులుగా ఉన్నారో నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగును గాకని ప్రకటిస్తున్నాం. ఇదిగో సరస్వతి కుటుంబాన్ని కట్టినందుకు మీకు స్తోత్రం. ఇంకా వారి జీవితంలో ఎప్పటికీ ఎడబాటు లేకుండా వారి జీవితకాలం అంతా అన్యోన్యంగా కలిసి ఉంటాకి సహాయం చేయండి. ఇంకా వారి జీవితాల్లో మీరు చేసిన మేలు కొరకే స్తోత్రం. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డను మీరు దీవించండి. నీ దాసుడు దూరదేశంలో ఉన్నాడు, బలపరిచి వాడుకుంటున్నందుకు వందనాలు. ఇంకా నువ్వు ఆరోగ్యం ఇచ్చి వాడుకోనండి. ఇక్కడున్న పరిచర్య చుట్టూ, సహవాసం అంతటి చుట్టూ నీ కంచె ఉంచండి. ఈ పగలు నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూద్దాం. నోవహు కాలాన్ని గూర్చి మనం రాత్రి ధ్యానం చేశాం. క్రీస్తు పూర్వం ఇంచుమించు 3000 సంవత్సరాల కాలంలో నోవహు జీవించాడు. నోవహు తండ్రి పేరు చెప్పండి. నోవహు తండ్రి పేరు లెమెకు. నోవహు అనే మాటకు అర్థం నెమ్మది. నోవహుకు సంతానం 3 కుమారులు, షేము, హాము, యాపెతు. నోవహు భార్య పేరు రాయబడలేదు, కానీ నోవహు జీవించిన కాలంలో భూమి కంప్లీట్గా చెడిపోయింది. అనగా మనుష్యులు తమ మార్గాలు చెరిపివేసుకున్నారు. సమస్త శరీరులు దేవుని దృష్టికి అవిధేయులుగా బ్రతుకుతున్నారని దేవుడు చూచి భూమిని తుడిచిపెట్టేయాలనుకున్నాడు. అంటే మొత్తం పశువులతో సహా, పక్షులతో సహా, పురుగులతో సహా సమస్తాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు భూమిని చూస్తే నోవహుకు దొరికాడు. నోవహుకు ఒక్కడే దొరికాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నోవహు ఒక్కడే దొరికాడు. నోవహుకు చెప్పాడు. నోవహు కృప పొందినవాడుగా ఉన్నాడు. నోవహు కృప పొందాడు. ఎందుకు కృప పొందాడు అంటే రాత్రి 3 విషయాలు మనం చూసాం. ఒకటి, అతడు నీతిపరుడు. రెండవది, తన తరములో నిందారహితుడు. మూడవది, దేవునితో కూడా నడిచాడు అని. అలా ఉన్నతమైన ఆత్మీయ అనుభవాల్లో బ్రతుకుతున్నాడు. తరము అంతా చెడిపోయింది కానీ అతడు చెడిపోల. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక వ్యక్తి చెడిపోయినంత మాత్రం నువ్వు చెడిపోలా. చాలా సందర్భాల్లో మనం పిల్లల గురించి చెప్పే మాట ఏంటో తెలుసా? మా పిల్లోడు అసలు అట్టంటోడు, అదిగో అలా పక్కన ఆడి సావాసం పట్టాడు చూసావా, సమ్యక్స్. ఆడి సావాసం పట్టిన కాడి నుంచి ఎట్ట అయిపోయాడండి అసలు అని తల్లి ప్రేమతో ఏం చేస్తుంది తెలుసా? బిడ్డను కవర్ చేస్తుంది. యేసు రక్తమే. కానీ నిజం అది కాదు. వీడిలో కూడా ఉంది ఆ బుద్ధి. నోవహు చెడిపోలేదుగా. అందరూ చెడిపోయారు కానీ నోవహు చెడిపోయాడా? చెప్పండి, చెడిపోలా. నీవు హృదయంలో ఒక స్థిరమైన మనస్సు కలిగి ఉంటే, నేను నీతిగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి, దేవునికి ఇష్టడిగా బ్రతకాలి అనే ఒక స్థిరమైన నిశ్చయత నీలో ఉంటే ఎవడు నేను చెడగొట్టలేడు, ఎవడు నిన్ను పాడు చేయలేడు. నోవహును బట్టి దేవుని కృప భూమి మీదకు దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడింది 120 సంవత్సరాలు నోవహు దేవుని మాటలు ప్రకటిస్తూ వచ్చాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. చూడండి ప్రియులారా,
నీతిని ప్రకటించిన నోవాహు అంట. ఇంచుమించు 500 సంవత్సరాల వయసులో నోవాహుకు దేవుడు చెప్పాడు ఓడగట్టమని, జలప్రలయం రాబోతుందని, నేను భూమితో కూడా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ నాశనం చేయబోతున్నానని దేవుడు మాట చెప్పాడు. ఆ మాటను పట్టుకుని నోవాహు ఓడగట్టడం ప్రారంభించాడు. దేవుడు ఏమి చెప్పాడో, ఎలా కట్టమన్నాడో అలా నోవాహు ఓడను కట్టాడు. ఆ దినాల్లో నరుని కాలం 120 సంవత్సరాలు చేసినట్లుగా మనం చదువుతాం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో. ఆ విధంగా 120 సంవత్సరాల పాటు నోవాహు నీతిని ప్రకటించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు, ప్రజలు వింటూనే ఉన్నారు. కానీ ఓడలోనికి ఎంతమంది వచ్చారంటే నోవాహుతో పాటు ఇంకో 7, మొత్తం 8 మంది మాత్రమే లోపలికి వచ్చారు. 8 మందే రావడం ఏంటి? ఎంతమంది విన్నారు నోవాహు చెప్పిన మాటలు అంటే? అందరూ విన్నారు. ఇంకో మాటలో మాట్లాడుకోవాలంటే నోవాహు చేసే పనికి, ఉదాహరణకి చెక్క పని కదా, వడ్రంగి పని వాళ్ళు వచ్చి ఉంటారు. వడ్రంగం పని చేసేవాళ్ళు, చెక్కతో పని చేసేవాళ్ళు వచ్చి పని చేసి వెళ్ళిపోయారు. అంతేగాని ఓడలోకి ఎక్కలా. నాకెందుకు కూలిస్తున్నారు, డబ్బులు చేస్తాను. చాలామంది చెప్పే మాట అంటే అప్పటి వరకు భూమి మీద వర్షం పడినట్టుగా లేదు అంటారు. అంటే వర్షం అంటే వాళ్ళకి తెలియదు. 40 పగల్లో 40 రాత్రులు వర్షం అంటే చెప్పరండి. ఒక అర్ధరాత్రి నుంచి తెల్లారేసరికి వర్షం పడితే మన పరిస్థితి ఎట్లా ఉంది? ప్రభువా, నేనైతే చాలాసార్లు ప్రార్థన చేస్తాను, ప్రభు ఒక అరగంట ఆపున ఆయన వెళ్ళిపోతాయి, ఒక అరగంట ఆపున ఆయన వెళ్ళిపోతాయి, ఆగితే కానీ వెళ్తుంది ఇది. అట్లా ఉంది మన పరిస్థితి. ఒక అరగంట ఆపున అయినా అనుకుంటా. ఊహించండి ఒకసారి, 40 పగళ్ళు 40 రాత్రులు విస్తారమైన వర్షం కదా. అసలు ఏదో ఆకాశానికి చెల్లులు పడ్డాయేమన్నట్టుగా కొండపోత వర్షం, ఎడతెరిపి లేని వర్షం పడుతుందని ఎవరు ఊహించగలరు? చెప్పిన దాన్ని ఎవరు నమ్మగలరు కదా. ఈ దినాల్లో వాక్యాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? మందిరానికి వచ్చేవాళ్ళే నమ్మరు. మందిరానికి వస్తారు కానీ దేవుని మాటగా నమ్మరు. దేవుని మాటగా నమ్మితే నీ ప్రవర్తనలో మార్పు రాదా? నీ నిర్ణయాల్లో మార్పు రాదా? నీ జీవిత విధానాల్లో మార్పు కనబడదా? వ్యత్యాసం ఉంటుంది కదా. దేర్ మస్ట్ బి ఎ డిఫరెన్స్. వ్యత్యాసం ఉంటుంది కదా. బైబిల్ రాయబడింది నీతిని ప్రకటించిన నోవాహు కదా. కొద్దిమందికి వాక్యం ప్రకటిస్తే నచ్చదు, కొద్దిమందికి ఉన్నట్టుగా మాట్లాడినా కూడా నచ్చదు. బోధ ఎట్లా ఉండాలి? బోధ చాలా అసలు ఎప్పుడు అయిపోయింది అన్నట్లుగా చెప్పాలి. గద్దింపులు ఉండకూడదు, కఠినంగా ఉండకూడదు. ఏ సంఘంలో అయితే కఠినమైన బోధ ఉంటుందో అక్కడ ప్రజలు ఆత్మీయంగా సున్నితంగా పెరుగుతారు. ఆత్మీయంగా ఎట్లా ఉంటారో తెలుసు వాళ్ళు? సున్నితమైన మనస్సాక్షి. ప్రతి చిన్న విషయంలో తమ మనస్సాక్షిని కాపాడుకుంటూ బ్రతుకుతారు. కఠినమైన బోధ లేకుండా సున్నితమైన బోధ ఉన్న చోట మనుషుల హృదయాలు కఠినమైపోతాయి. పాపం విషయంలో భయం ఉండదు, మనస్సాక్షి విషయంలో గ్రహింపు ఉండదు. పరలోకం వెళ్ళాలి, నేను ఇక్కడ ఉండడానికి రాలేదు, ఆ కనీసం మినిమం గురి కూడా ఉండదు. కఠినమైన బోధ అవసరం. నోవాహు 120 సంవత్సరాలు ప్రకటించాడట. ఎంత ఓపికగా ప్రకటించాడో కదా. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ప్రభువా చెప్పిందే చెప్తే ఎలా ఉంటుంది? 120 సంవత్సరాలు ఏం చెప్తున్నాడు నోవాహు? 120 సంవత్సరాలు ఏం చెప్తున్నాడు నోవాహు? ఏం చెప్తాడు? మాట ఏమన్నా మారుస్తాడా? చెప్పడానికి ఇంకేమన్నా ఉందా? వేరే మ్యాటరు మాట్లాడలే మీరు. ఏం మ్యాటర్ లేదు, ఒకటే మ్యాటర్. ఏమని? ప్రభు ఈ భూమి అంతటిని నాశనం చేయబోతున్నాడు, దయచేసి
దయచేసి నేను కట్టమన్నాడు దేవుడు, నన్ను ఓడ కట్టమన్నాడు, ఓడ కడుతున్నాను, మీరు సిద్ధపడి ఓడలోనికి రండి 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 అని చెప్తున్నాడేమో. నోవాహు ఇంట్లో వాళ్ళ తప్ప ఒక్కడ కూడా రాలేదంటండి. ఇది కూడా నాకు కూడా ఒక పాఠం. మనం బోధించినంత మాత్రం మనుషులు మారిపోతారని ఏమి లేదు. ప్రభు కృప చూపాలంతే, వాళ్ళు విధేయత చూపాలంతే. అందరూ మారుతారా, అందరూ పరలోకానికి వెళ్తారా? ఆశ ఉంటుంది మనకి, మంచిదే. ఎంతో పెద్ద వాడ కట్టించాడు, 3 అంతస్తుల వాడ కదా. కెంటకీలో ఇప్పుడు కట్టారంట ఆ ఓడ నమూనా కట్టారంట. నేను చూస్తే యూట్యూబ్లో దాంట్లో కెంటకీ, అమెరికాలో కెంటకీ అనే స్టేట్లో ఈ దేవుడు ఏ ఏ కొలతలతో అయితే నోవాహును ఓడ కట్టమన్నాడో అదే కొలతలతో ఓడ కట్టారంట. చాలా పెద్ద ఓడ, చాలా పెద్ద. ఎంతోమంది అందులో రావాలని దేవుడు ఆశ. కానీ ఎంతమంది వచ్చారు చెప్పండి? 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను, పాటించక ప్రభు మాటలు, పాటించక ప్రభు మాటను వారలు నీటిలో మునిగిరి. పాఠము నీకిది, నీటిలో మునిగిరి, పాఠము నీకిది. అదిగో అంజూరము క్రైస్తవా చిగురించెను చూడుమో, అదిగో అంజూరము ఓ క్రైస్తవా చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడి అను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. హల్లెలూయా. వినలేదా? జపాన్లో ఒక కథ ఉంటుందంట. ఏంటంటే ఇదాల్లో ఎక్కువ శాతం అదే కదా, మంచి ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారు. అదే ఎంతమంది యూట్యూబ్లో ఏ చూడాలో తెలియట్లేదు కొద్దిమందికి. ఏ లైవ్ చూడాలో, ఏ వాక్యం వినాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకళ్ళ మించి ఒకళ్ళ ప్రసంగాలు. మంచి ప్రసంగాలు చేసే నాలుకలు ఉన్నాయి, ప్రసంగాలు గొట్టలు గొట్టలుగా వినే చెవులు ఉన్నాయి, కానీ పాటించేవారు లేరు. బోధించే బోధకులు పాటించట్లేదు, వినేటువంటి విశ్వాసులు పాటించట్లేదు. దానికంటే ఒక స్టోరీ ఉందండి జపాన్లో. అదేంటంటే ఒక వ్యక్తి పరలోకం దగ్గరికి వెళ్ళాడట. వెళ్తే లోపలంట చెవులు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయంట. ఏంటి చెవులు ఏంటంటే, ఇదిగో భూమి మీద చాలామంది ప్రసంగాలు చాలా శ్రద్ధగా ఒక్క మాట కూడా మిస్ అవ్వకుండా విన్నటువంటి వాళ్ళ చెవులు ఇవన్నీ. మరి చెవులేంటి, బాడీ ఏమైందంటే వాళ్ళు విన్నారు కానీ ఒక్క మాట కూడా పాటించలేదు. ఓన్లీ విన్న చెవులు మాత్రమే. ఇది స్టోరీ. విన్న చెవులు మాత్రమే ఉన్నాయంట. ఎక్కడ బాడీతో పాటు విన్న చెవులను ఎందుకు పాడు చేయటం, చెవులు మాత్రం అటు పని అయ్యి చేసినాయి కాబట్టి వాటిని ఎందుకు నరకంలో పడేయటం అని చెవులు మాత్రం పరలోకంలో పెట్టాడంట దేవుడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే చాలా నాలుకలు ఉన్నాయంట, గుట్టలు గుట్టలుగా. ఏంటి ప్రభా అంటే అన్నానంట, ఇగో చాలా మంచి మంచి ప్రసంగాలు చేసిన నాలుకలు ఇవన్నీ. అసలు నోరు తెరిస్తే దేవుని మాటలే, ఎన్ని మంచి ప్రసంగాలు చేసిన నాలుకలు అయ్యి. కానీ మరి నాలుకలే వచ్చినాయి ఏంటంటే వీళ్ళు మాట్లాడారే కానీ, ప్రసంగాలు చెప్పారే కానీ ఒక్కటి కూడా వీళ్ళు కూడా పాటించకపోతే ఏమన్నా, పాటించక ప్రభు మాటలు వారలు నీటిలో మునిగిరి. పాఠముని మునిగిపోయారు. పాటించడం కష్టమా? ఓడెక్కడం తేలిక కష్టమా చెప్పండి? మాట్లాడలే మీరు? తేలికేగా. రక్షణ పొందడం తేలిక కష్టమా? కొద్దిమంది కోపం బాప్తిజం పొందో, ఇదే గొడవండి. తప్పించుకుంటామని మా తెప్పలో. నువ్వు బాప్తిజం పొందితే మాకు ఏమన్నా ₹1 ఇస్తారు ఎవరన్నా? బలవంతపు మత మార్పిడులు ఆపాలి అంటున్నాడు ఒక ఆయన. అసలు ఎవడు చేస్తున్నాడు రా బాబు?
బలవంతంగా మీలో ఎవరిని మందిరానికి తీసుకొచ్చాం? బలవంతంగా మీలో ఎవరికి బాప్తీసం ఇచ్చాం? బలవంతంగా మీలో ఎవరికి ఏం చేస్తున్నాం చెప్పండి. ఇది చేస్తున్నామని చెప్పండి. ఎవరైనా ఉన్నారా? ఎవరు చేస్తారండి? పిల్లలకి ఏమీ పెట్టలేకపోతున్నాం బలవంతంగా. అర్థమవుతుందా? పెట్టగలుగుతున్నావా? ప్రాణం మీదకి వస్తుంది పెట్టాలంటే. ఆడి రూల్స్ ఆడి. ప్రభు కృప చూపితే తప్ప ఎవడు దేవుని దగ్గరికి రాలేడు. ప్రభు ఆకర్షిస్తే తప్ప ఎవడు దేవుని దగ్గరికి రాలేడు. బలవంతం ఏమీ లేదు దీంట్లో. ఇదే గొడవలో పడ్డారు జనాలు. యేసు రక్తమే జయం. పాటించాలి. ఓడెక్కడం తేలికే. దానికి కావాల్సింది ఏంటి తెలుసా? నోవహు మాటను నమ్మాలి వాళ్ళు. 120 సంవత్సరాలండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ఎవరు వెళ్ళారంట? నోవహు వెళ్ళాడు వాస్తవంగా. కానీ ఇక్కడ రాయబడింది ఏంటో తెలుసా? ఆయనే వెళ్ళాడు. అంటే ఎవరి ద్వారా వెళ్ళాడు? ఎవరి ద్వారా వెళ్ళాడు? నోవహులాగా వెళ్ళాడు. స్తోత్రం, హల్లెలూయా. కొద్దిమంది దేవుడు వస్తే మారతానని, దేవుని సేవకుడు నీ దగ్గరికి వచ్చా అంటే దేవుడు వచ్చాడని. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి దేవుడే ప్రకటించాడంట. ఏమని? ఇదిగో దేవుని ఉగ్రత మీ మీదకి, దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలండి? 120 సంవత్సరాలు. దేవునికి ఎంత దీర్ఘశాంతమో, నోవాహుకి ఎంత దీర్ఘశాంతమో కదా. ఎంత ఓపిక అండి నోవాహుకి. ఏం చేస్తున్నాడు? ఓడ కడుతున్నాడు. సిద్ధపరచబడుతుంది ఓడ కదా. ఓడ సిద్ధపరచబడుతుంది, రెడీ అవుతుంది. ఒక్కొక్క అంతస్తు, ఒక్కొక్క అర, ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క కిటికీ, ఒక్కొక్క తలుపు అంతా రెడీ చేస్తున్నాడు. పక్కకి వెళ్ళి మళ్ళా సువార్త చెప్తున్నాడు. ఏమని? త్వరలో జల ప్రళయం రాబోతుంది. జల ప్రళయము వెనుక పాపులంతా మృతులైరి. జల ప్రళయము వెనుక పాపులంతా మృతులైరి. ప్రభు రాకడ వెనుక అగ్నిగుండము తెరువబడు. ప్రభు రాకడ వెనుక అగ్నిగుండము తెరువబడు. రెండవ రాకడలో క్రీస్తేసుని చేరదవా. రెండవ రాకడలో క్రీస్తేసుని చేరదవా. భీకర రూపమును బేపిల్లకగాంచెదవా. భీకర రూపమును బేపిల్లకగాంచెదవా. రెండవ రాకడలో క్రీస్తేసుని చేరదవా. రెండవ రాకడలో క్రీస్తేసుని చేరదవా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను ప్రియులారా, గమనించండి. ఏరి ప్రవేశించే వాళ్ళు ఏరి? ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనంలో అప్పుడు నోవహును, ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ ఓడలో ఎంతమంది వెళ్ళారంట? నోవాహు భార్య, నోవహు 3 కుమారులు,
ముగ్గురు కోడళ్ళు, మొత్తం ఎంతమంది? 8 మంది. అసలు నోవాహు చెప్పిన మాటలు ఇంటి వాళ్ళకు తప్ప ఎవరికి ఎక్కల. ఇంకా కృపేంటి తెలుసా, ఇంటి వాళ్ళకన్నా ఎక్కినాయి. స్తోత్రం. లోతు మాటలు లోతు అల్లులకి ఎగతాళిగా ఉన్నాయి. మీరు ఆదికాండం చదివితే లోతు అల్లుళ్ళు లోతు మాటలు లెక్క చేయలా. ఈ 2 పట్టణాలు దేవుడు అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేయబోతున్నాడు. బాబు రెండరే నాయన అంటే 2 అల్లుళ్ళు లోతుతో పాటు రాలా, ఎగతాళి చేసి పోరా నాయన, నువ్వు చెప్పేవాడు మేము వినేవాడివి అన్నట్టుగా. యేసు రక్తమే జయం. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాడుగా మావంట జోకులేస్తున్నాడంట. జోకులా? ఇప్పుడు చచ్చిపోతారా, పైనుంచి అగ్ని గంధకాలు కురుతున్నాయి అంటే స్టిల్ ఇప్పటికీ. నిన్న కూడా నేను వీడియో చూశాను, సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఇప్పటికీ వైట్ బాల్స్ కలరా ఉండలేగా ఉన్నాయంట. కలరా ఉండలేగా గంధకం, వాటిని అగ్గిపుల్లతో అంటిస్తే అంటుకుపోతున్నాయి, కంటిన్యూస్గా అట్ట కాలుతానే ఉన్నాయి గంధకం. ఆ రోజు చెప్పండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవునికి కురిపించిన అగ్ని గంధకం, సల్ఫర్ అంటాం కదా, ఆ సల్ఫర్, ఆ యొక్క అవశేషాలు ఇంకా ఉన్నాయంట సొదొమ గొమొర్రా పట్టణాల్లో, భూమిలో. అబద్ధమా ఇది? కట్టు కదా, సరదానా? చాలామంది మందిరానికి వచ్చే వాళ్ళు కూడా వాక్యం ఎక్కట్లా. ఇదే బాధ. అసలు ఎన్ని ప్రసంగాలన్నా నువ్వు మారకపోతే ఇంకేం చెప్పండి. 120 సంవత్సరాలు ప్రకటించాడు దేవుడు నోవహు ద్వారా రాబోతున్న ఉగ్రతను గురించి. కానీ ఒక్కడు కూడా వెళ్ళా. 8 మంది మాత్రమే లోపలికి వెళ్ళారు. ఆ 8 మంది మాత్రమే రక్షణ పొందారు. ప్రియమైన దేవుని బిడ్డ, రాబోతున్న ఉగ్రత నిన్ను భయపెట్టడానికి, బెదరేయడానికి చెప్పే మాటలు కాదు, ఇవి నిజం. ప్రకటన గ్రంథం మీరు చదివితే ఒక్కొక్క అధ్యాయంలో రాబోయే ఉగ్రతలు, 7 పాత్రలు విప్పినప్పుడు ఏం జరుగుతుందో, 7 బోర్లు ఊదినప్పుడు ఏం జరుగుతుందో, ఆ ఒక్కొక్క విషయాన్ని మీరు చదువుతుంటే అర్థమవుతుంది. మరణం కొరకు ఎదురు చూస్తారంట. చచ్చిపోదామని ఉరితాడు వేసుకున్నా కూడా చచ్చిపోడంట. ఏం చేసినా చచ్చిపోడంట. అలాంటి భయంకరమైన మిడతలు వచ్చి కొట్టబోతున్నాయి. గొర్రెపిల్ల ఉగ్రతను తట్టుకోగలిగిన వాడెవడో? అర్థమవుతుందా? మీకు తెలిసే ఉంటుంది, కోపం రానోడి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎప్పుడు కోపపడేవాడి గురించి పెద్ద కంగారు పడవసలు, అది మొరిగే కుక్క, అది మొరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు కొద్దిమంది ఓవరికి కదిలితే మెలితే కోపం మొరుగుతూ ఉంటారు కొద్దిమంది. ఇక ఇంట్లో కూడా అంతే, అని పెద్ద పట్టించుకోవసలు, కరవదు అది, మొరగటం వరకే. కానీ ఎప్పుడు కోపపడకుండా అప్పుడప్పుడు కోపపడే వాళ్ళని చూసారు ఎప్పుడన్నా? తెలుసా మీకు? ఇక అంతే, ఇక వాళ్ళ కోపం తట్టుకోలేవు నువ్వు. దేవుని కోపం ఎప్పుడు ఉండదో. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కృప చూపే దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు, దయాళుత్వం కలిగిన దేవుడు, మంచి దేవుడు. కానీ ఆయన కోపం వస్తే చెప్పరా, అది తట్టుకోవడం నీ జీవితం వల్ల కాదు, నీ శక్తి చాలదు, నీ వల్ల కాదు. 40 రాత్రింబగళ్ళంట నవ్వుతా ఆడుకుని ఉంటారు ఒక రోజంతా వర్షంలో కదా. వానా వల్లప్ప అని ఆడారేమో కదా. రెయిన్ గోయవే అన్నారేమో. ఎన్ని పాటలు పాడారో, ఎన్ని రైమ్స్ పాడారో, ఏం చేశారో. 2 రోజులు 3 రోజులు సరదాగా ఉండుంటుంది. మోకాళ్ళ లోతుకు వస్తుంటే, మొల లోతుకు వస్తుంటే, నడుము లోతుకు వస్తుంటే, భుజాల లోతుకు వస్తుంటే ఎట్లా ఉంటుంది? తలుపు దేవుడంట బయట గొల్లెం పెట్టాడంట. ఒకవేళ నోవాహు తలుపు తీస్తాడేమోనని. తట్టుకోవడం నీ వల్ల అవుద్దా? మోకాల్లోకి వచ్చినప్పుడు తెలిసి ఉండదు, అనిపించి ఉండదు, అసలు ఊహకు కూడా వచ్చి ఉండదు. ఏమని? నేను ఈ జల ప్రళయంలో జల సమాధి అయిపోతా, కుళ్ళిపోద్ది నా శరీరం, నా దేహం ఎక్కడుంటుందో, నా బిడ్డ దేహం ఎక్కడుంటుందో, ఎవడిటి కొట్టుకుపోతామో కళ్ళలో కూడా అనుకుని ఉండరు. కానీ రానే వచ్చింది. అబద్ధమాడుడికి ఆయన నరుడు కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన అబద్ధమాడే దేవుడు కాదు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం
6వ అధ్యాయం 17-18 వచనాల్లో ఒక్క మాట చదువుతా నేను, అదంతా చదవడానికి టైం లేదు. కానీ అబద్ధం ఆడజాలని అని ఉంది 4వ లైన్లో చూడండి. ఎవరైనా అబద్ధము ఆడజాలని. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా నేను మీకు చాలాసార్లు చదివించాలి. అబద్ధం ఆడనేరని దేవుడు. 1వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు అన్నీ కలిపి ఉంటాయి. అందులో 1, 2, 3, 4, 5, 6, 7వ లైన్లో ఉందో చూడండి. అబద్ధం ఆడనేరని దేవుడు. నిత్య జీవం ఉన్నదంటే కొద్దిమంది ఊరకే పాస్ట్ గారు అట్లా చెప్తున్నారు అనుకున్నారు. నరకం ఉందరా నాయన అంటే కొద్దిమంది ఊరకే అనుకున్నారు. ఆయన ఎవరో తెలుసా? అబద్ధము ఆడనేరని దేవుడు. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు. నాలుక మడతేసే రకం కాదు ఆయన. నాలుక మడతేసే రకం కాదు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వస్తానన్నాడు, ఖచ్చితంగా వస్తాడు. తెస్తానన్నాడు, ఖచ్చితంగా బహుమానాలు తెస్తాడు. ఇస్తానన్నాడు, ఖచ్చితంగా నువ్వు మాట వినకపోతే ఉగ్రత నీకు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు త్వరగా రాబోతున్నాడు. 120 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు నోవాహు తరంలో ఉన్న ప్రజలందరికీ. కానీ ఎంతమందికి ఎక్కింది? 8 మందే. ఇది ఇరుకు ద్వారం, అందరూ ప్రవేశిస్తారు అనుకోకండి. నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉంటే, నీ మట్టుకు నువ్వు పోరాడితే, నీ మట్టుకు నువ్వు ప్రయాసపడితే, నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉంటే నువ్వు అందులో ఉంటావు. ఎందులో? పరలోకపు ఆనందంలో. తేలిగ్గా తీసుకుంటే పాటించకుండా, వాక్యాన్ని పెడజెవిని పెట్టి, దేవుని మాటను పెడజెవిని బట్టి నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ ఉంటే భయంకరమైన తీక్షణమైన అగ్ని నీ కొరకు కాచుకుని ఉంది. దాన్ని తప్పించుకోవడం నీ వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8 మందే సిద్ధపడ్డారండి. అక్కడ పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాడ కొరకు పనిచేసిన వాళ్ళు, కూలికి వచ్చిన వాళ్ళు ఉంటారు, పనిచేసిన వాళ్ళు, వడ్రంగి పనిచేసిన వాళ్ళు, కీలు పూసిన వాళ్ళు కదా, ఎంతో పనిచేశారు. కానీ వాళ్ళు కూడా చెప్పరండి. మందిరంలో నువ్వు కానుకలు ఇచ్చినంత మాత్రం పరలోకంకి వెళ్తావు అనుకోమాక. సిద్ధపడకుండా, రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, పరిశుద్ధాత్మను పొందకుండా, భయభక్తులు కలిగి జీవించకుండా, నేను కానుక ఇచ్చేసేదండి, అరటికాయ గెలిచ్చేసేదండి, మినువులు మూట ఇచ్చేసేదండి, వెళ్ళిపోతాను. అబద్ధం, శుద్ధ అబద్ధం. వెళ్ళవు నువ్వు. మందిరంలో పరిచయం చేసినా నువ్వు వెళ్ళవు. సేవకుడికి బట్టలు పెట్టినా నువ్వు వెళ్ళవు. నువ్వు ఏమి చేసినా వెళ్ళవు. నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడకపోతే, నీ ప్రాణాత్మ దేహాలను రాజ్యం కొరకు సిద్ధపరచుకోకపోతే నువ్వు విడవబడతావు. విడవబడుట బహుఘోరం. దేవునికే బాధ వేసిందండి. ఆ శవాలు కొట్టుకుపోయి చూస్తుంటే, కుళ్ళిపోయిన శవాలు. ఎవరిది ఏ శవమో తెలీదు కదా. ఇక కాల్చే సెక్షన్ లేదు, పూడ్చే సెక్షన్ లేదు అట. అంతే. 40 రోజులు ప్రచండమైన వర్షం, ఆ నీళ్లు తగ్గడానికి 150 రోజులు పట్టిందంట. అంటే 5 నెలలు. అర్థమవుతుందా మీకు? దేవుడు కన్నెర చేస్తే నువ్వు తట్టుకోలేవు. దేవుని కోపం వస్తే నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఎవరు నీకు ఉపయోగపడరు. అనుకున్న వాళ్ళు ఎవరు నీకు అడ్డం రారు, ఎందుకంటే వాళ్ళకు దిక్కులేదు. ప్రియమైన వాళ్ళరా, రక్షణ వ్యక్తిగతం, సిద్ధపాటు వ్యక్తిగతం. నువ్వు సిద్ధపడాలి వ్యక్తిగతంగా. నువ్వు సిద్ధపడకుండా ఇంకా కాలక్షేపం చేస్తూ, కాలయాపన చేస్తూ సరదాగా జీవిస్తే నష్టపోతావు. ప్రభు ఈ రాత్రి వస్తే ఏంటి పరిస్థితి? ప్రభు ఈ నిమిషంలో వస్తే నీ పరిస్థితి ఏంటి? బాప్తీసం పొందావా? రక్షణ పొందావా? ఆత్మతో నింపబడ్డావా? ప్రభు యొక్క మాట ప్రకారం జీవిస్తున్నావా? దేవుని మాటను శిరస్సు వంచి విధేయత చూపి నీ జీవితాన్ని ఆ దేవుని మాట చొప్పున కట్టుకుంటున్నావా? ఇదిగో ఇప్పుడు వస్తే నేను ఎత్తబడతాననే నిశ్చయత నీకుందా? ఒకవేళ లేకపోతే ఈరోజైనా సిద్ధపడు. సిద్ధపాటు అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. నీవు రోజు సిద్ధపడాలి. నీవు రోజు నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. పాపం అంటకుండా కాపాడుకోవాలి, కల్మషం అంటకుండా కాపాడుకోవాలి, లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. బహు జాగ్రత్త కలిగి ఉండాలి.
ప్రియమైన వాళ్ళారా, ఇంకా చీకటి కార్యాలు చేయడానికి ఇష్టపడమాకు. ఇంకా లోక సంబంధిగానే బ్రతకడానికి ఇష్టపడమాకు. ఇంకా దేవుడు లోకం రెండు రకాల అనుభవాల్లో ఉండడానికి ఇష్టపడమాకు. ఆదివారం దేవునితో ఉండి సోమవారం నుండి శనివారం వరకు లోకంలో ఆనందించమాకు. సిద్ధపాటు కలిగి ఉండు. ఎప్పుడు వస్తాడో ఆయన తెలియదు. నువ్వు సిద్ధపడి ఉంటే పొలంలో పని చేస్తుండగా ఆయన వస్తే ఎత్తబడతావు. నువ్వు సిద్ధపడి ఉంటే మంచం మీద పడుకుని ఉంటే ఆయన వస్తే ఎత్తబడతావు. నువ్వు సిద్ధపడి ఉంటే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే ఆయన వస్తే ఎత్తబడతావు. నువ్వు సిద్ధపడకుండా ఉంటే నువ్వు ఇక్కడికి ఈ భూమి మీద ఎక్కడున్నా కానీ నువ్వు విడవబడటం అది చాలా భయంకరం. నిన్ను తప్పించే నాదుడు నుండి గుర్తుపెట్టుకో. కులం అంటూ విర్రవీగుతున్నావా? మతం అంటూ విర్రవీగుతున్నావా? దేవుడు అంటే ఎవరో తెలియదు అన్నట్లుగా బ్రతుకుతున్నావా? ఎన్ని మాటలు, ఎన్నిసార్లు, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని మాటలు దేవుని గురించి సువార్త వినబడుతున్నా కూడా నీ హృదయాన్ని కఠినం చేసుకుని సిద్ధపడకుండా జీవిస్తున్నావా? అమాంతం పెళ్ళున నీ మీద ఉగ్రత దిగినప్పుడు చాలా కష్టం, భరించలేవు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ప్రభువుకు నీ హృదయాన్ని ప్రభు మాట చొప్పున చేయటం ప్రారంభించు. దేవుని మాట ప్రకారం జీవించడం ప్రారంభించు. దేవుని చిత్త ప్రకారం నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టుకో. ప్రభు ఎప్పుడు వచ్చినా నువ్వు సిద్ధపడి ఉన్నావు కాబట్టి ఆయన తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. సిద్ధపడకపోతే నువ్వు మందిరంలో సంఘ పెద్దవైనా తీసుకెళ్ళడు, వాక్యం చెప్పే పాస్టర్ గారు అయినా తీసుకెళ్ళడు, లేకపోతే మంచి విలువైన బలమైన కానుకలు ఇచ్చే వ్యక్తివైనా నిన్ను ఆయన తీసుకెళ్ళడు. ఇది కాదు సిద్ధపాటు. కానుకలు ఇవ్వడం కాదు సిద్ధపాటు. పరిచర్య చేయడం కాదు సిద్ధపాటు. పని చేయడం కాదు సిద్ధపాటు. దేవుని పనిలో ఉండడం కాదు సిద్ధపాటు. బోధలు చేయడం కాదు సిద్ధపాటు. బ్రతుకుని సిద్ధపరచుకోవాలి. హెజ్కేలు గ్రంథాలు అంటాడు, నీవు సిద్ధపడు, అనేకులను సిద్ధపరచు, కావలిగా ఉండంటాడు. నీవు సిద్ధపడాలి, నీతో ఉన్న వారిని సిద్ధపరచాలి. ఇది క్రైస్తవ జీవితం. నోవాహు తను సిద్ధపడ్డాడు, తనతో ఉన్నట్టు తన కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు. బయట వాళ్ళ సంగతి ఏం చేయగలడు? చెప్పాల్సిందంతా 120 సంవత్సరాలు చెబుతూ వచ్చాడు, కానీ ఒక్కళ్ళు కూడా ఓడ లోపలికి రాలేదు. ప్రభు నిన్ను ప్రేమించి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు సిద్ధపడతావా? ఎత్తబడే గుంపులో నీవు ఉంటావా? పరలోక రాజ్యంలో యుగాయుగాలు దేవునితో ఆనందించే అనుభవంలో నీవు ఉంటావా? ఇది కల్పన కాదు, ఇది అబద్ధం కాదు, ఇది నిజం. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. నిత్య జీవమును గురించి ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. నిత్య నరకమును గురించి ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. రక్షణ నీది. ఎవరు దీనికి? ఎవరు నీకు అడ్డుపడరు. ప్రభువుని నమ్ము. ప్రభువుకి నీ హృదయాన్ని సమర్పించు. సంపూర్ణంగా ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టు. సిద్ధపాటు కలిగి జీవించు. నిర్లక్ష్యంగా పర్లేదులే అన్నట్లుగా, లెక్కలేనట్లుగా ఉండ మాకు. ఆ 5 బుద్ధి లేని స్త్రీలు అదే చేశారు. వారు కన్యకలే, వారు కూడా డ్యూటీలు పెట్టుకున్నారు, వారు కూడా అన్నీ కలిగి ఉన్నారు, వారు కూడా అంతా రెడీగా ఉన్నారు, కానీ బుద్ధి లేదు వాళ్ళకి. సిద్ధపాటు లేదు. యేసు త్వరగా రాబోతున్నాడు. సంగమా సిద్ధపడు. పరిశుద్ధాత్మకు నిన్ను అప్పగించుకో. ప్రభు నిన్ను సిద్ధపరుస్తాడు. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. నోవాహు ఓడలో రక్షణ పొందిన 8 మందిలో మనము కూడా ఉందము గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకములు కలిగిన మా మంచి యేసు ప్రభువా, మీ అత్యున్నతమైన మహోన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో పునరుత్థాన దినం మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ఇప్పుడు వరకు నాయన మీ దాసుడిని నిలబెట్టి ప్రభా నాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తుతులు నాయన. నోవాహు జీవితంలో ఏం జరిగిందో, నోవాహుని ఎలాగూ మీరు కృప పొందాడో, నోవాహు ఎలాగూ నీతిగా నడుచుకున్నాడో నాయన, నోవాహు ఎలాగూ తన తరంలో నాయన ప్రభా యథార్థత కలిగి ఉన్నాడో, మీతో కలిసి ఎలా నడిచాడో ప్రభా, తనతో పాటు తన కుటుంబం అంతా కూడా నాయన కృప పొందడానికి ఎలాగైతే నాయన జీవించాడో ప్రభా, అటువంటి జీవితం మేమందరం కూడా జీవించడానికి సహాయం చేయండి. నోవాహు వంటి జీవితం మాకు కూడా మీరు అనుగ్రహించండి నాయన. లోకం అక్కడ ఉన్న ప్రజలందరూ నాయన ఎంతో పాపంలోనూ బలాత్కారంతో నింపబడి ఉండగా నాయన ఎక్కడ వారి వైపు చూడలేదు, కానీ నాయన పరిశుద్ధుడైన మీ వైపు చూస్తూ నాయన మిమ్మల్ని వెంబడించాడు కదా నాయన. మేము కూడా
ఆ ఆత్మీయ అనుభవంలోనికి నడిపించబడ్డానికి సహాయం చేయండి నాయన. ఆ వాడలో ఆ కుటుంబం మాత్రమే ప్రవేశించింది కదా నాయన. 120 సంవత్సరాలు మీ సువార్తను ప్రకటించారు ప్రభా. మీరే ఆత్మరూపిగా ఉండి నోవాహు ద్వారా నాయన మీ సువార్తను ఆ ప్రజలకు ప్రకటించారు. వారు విన్నారు నాయన. ఎక్కడ వారు లోబడలేదు, విధేయత చూపలేదు నాయన. తండ్రి, ఈ దినాల్లో మీరు కూడా మాతో అనేక సార్లు మాట్లాడుతున్నారు, హెచ్చరిస్తున్నారు నాయన. ఆత్మస్వరూపిగా మీరు మాతో మాట్లాడుతున్నారు, సరి చేసుకోమని, లోబడమని, సిద్ధపడమని నాయన. మీరు అక్కడ దినాల్లో మేము ఉన్నాం ప్రభా. తండ్రి, మరి నోవాహు తన కుటుంబం మాత్రమే ఆ వాడలో ప్రవేశించారు కదా నాయన. తండ్రి, మేము మా కుటుంబాలన్నీ నాయన ప్రభా మీ రాజ్యంలో ప్రవేశించడానికి కృపనివ్వండి నాయన. మీ సన్నిధిలో ప్రవేశించడానికి కృపనివ్వండి నాయన. నాయన, క్షయమైపోయే వీటి కొరకు కాదు నాయన, అక్షయమైన నాయన మీ రాజ్యము కొరకు నాయన. అయా స్థిరమైన ఆ రాజ్యము కొరకు నాయన. అయా పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూసినట్లుగా నాయన. హల్లెలూయా. మీ సన్నిధిలో నాయన మేము అలా ఎదురు చూడడానికి సహాయం చేయండి నాయన. మా నేత్రాలు కుడి ఎడమలకు త్రొట్టెళ్ళకుండా సహాయం చేయండి నాయన. నాయన యెషయా భక్తుడు అత్యున్నత సింహాసనమందైన ఆసీనుడు ఆయన మిమ్మల్ని చూసినట్లుగా నాయన. దేవా, మేము మిమ్మల్ని చూడాలి నాయన. అయా, మా నేత్రాలు మీ వైపు చూడాలి నాయన. తండ్రి, మా ఆలోచనలు తలంపులన్నీ పరిశుద్ధంగా ఉండడానికి మీరు సహాయం చేయండి నాయన. నిన్ను పరిశుద్ధపరచు యెహోవా అని నేనేనన్నావు కదా నాయన. మీ రాజ్యానికి తగినంత కృపను మేము పొందుకోవడానికి నాయన మీరు సహాయం చేయమని వేడుకుంటున్నావు నాయన. విడవబట్ట బహు భయంకరము నాయన. అయా తండ్రి, ఏ ఒక్కరు కూడా విడవబడకుండా నాయన, ఏ ఒక్కరు కూడా జారిపోకుండా నాయన. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకు మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. పరిశుద్ధాత్ముడా, సంఘం అంతా మీరు పరిశుద్ధపరచండి నాయన. కలంకం లేని సంఘముగా చేయండి నాయన. నాగైన మొడతైన లేని సంఘముగా మార్చండి నాయన. అయ్యా, ప్రతి ఒక్కరూ ఎదుట సంపూర్ణులుగా మార్చబడ్డానికి సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్ముడు అలాంటి కార్యాలు సంఘంలో మీరు జరిగించండి నాయన. పరిశుద్ధాత్ముడు అలాంటి కార్యాలు సంఘంలో మీరు జరిగించండి నాయన. ప్రతి విధమైన అవిధేయత సంఘంలోంచి తొలగిపోయినట్లుగా సహాయం చేయండి నాయన. ప్రతి విధమైన రుగ్మతి సంఘంలోంచి తొలగిపోయినట్లుగా సహాయం చేయండి నాయన. పాపపు క్రియలు యేసు క్రీస్తు నామములో లయమైపోను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి బిడ్డపైకి మీ సన్నిధి బలముగా దిగివచ్చును గాక నాయన. అందరూ మీ ఆత్మతో నింపబడుదురు గాక. అందరూ మీ రాజ్యము కొరకు సిద్ధపడుదురు గాక నాయన. అందరూ మీ రాకళ్ళు ఎత్తబడుదురు గాక నాయన. మీ భార ధ్వని అందరూ విందురు గాక ప్రభువా. మీ బలమైన కార్యాలు ప్రతి కుటుంబంలో జరుగును గాక నాయన. తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. మీరు మాట ఇచ్చి తప్పే దేవుడవు కాదు నాయన. నోవాహు మాట ఇచ్చారు ప్రభా. నోవాహు కుటుంబం అంతని మీరు రక్షించారు నాయన. తండ్రి నాయన, మీరు మాకు కూడా మాట ఇచ్చారు ప్రభా. ఎందరూ మిమ్మల్ని నమ్ముతారు వారందరూ నాయన ప్రభా రక్షణ పొందుతారని. ప్రభా, మేము మిమ్మల్ని నమ్మడానికి నాయన, మా కుటుంబాలన్నీ రక్షించబడడానికి మీరు కృపను అనుగ్రహించండి. మీ దాసుని ఇప్పటి వరకు నిలబెట్టి బలపరిచి వాడుకున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నాయన. ఇంకను మీ అభిషేకం మీ దాసుడికి అనుగ్రహించండి. మీ శక్తిని, మీ బలాన్ని మీ దాసుడికి ఇచ్చి నాయన ఇంకను బలముగా మీరు వాడుకొనమని వేడుకుంటూ సంఘం అంతటిని మీరు దీవించినందుకు స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. ఈ వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలించినట్లుగా నాయన మీరే కార్యం జరిగించండి. దాన్ని ధ్యానిస్తూ నెమరు వేసుకునే కృపను మా అందరికీ దయచేయండి నాయన. పరిశుద్ధాత్ముడా, మీరు మాకు ఏదైతే బోధిస్తున్నారో నాయన దాని ప్రకారం క్రియలు కలిగి జీవించడానికి సహాయం చేయండి. క్రియలు లేని నేను విశ్వాసం మృతమన్నావు నాయన. క్రియలు కలిగిన జీవితాలు మా అందరికీ మీరు దయచేయమని ఈ ఆరాధన అంతట్లో ఇప్పటి వరకు తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తిరిగి కుటుంబాలకు వెళ్తుండగా మీ సన్నిధి సమాధానం మాకు అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామమున అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి.